నా పేరు మామిడిపల్లి దొరబాబు అండి. సమరస గ్రామ కమిటీ ఉప సర్పంచ్ నేను జనసేన పార్టీ నుంచి నగ్గడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ గారు విజయవంతంగా పోటీ చేసి పిఠాపురాన్ని అత్యంత మెజార్టీతో నగ్గడం జరిగింది కాబట్టి మేము అందరం కూడా అమలాపురం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మా పోలేరమ్మ అమ్మవారి గుడిలో శ్రీ పోలేరు అమ్మవారి గుడిలో వెండి పూలు 511 వెండి పూలతో పూజలు చేయించి ప్రత్యేక పూజలు చేయించి ఆయన అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆయన వారాహి యాత్ర ఎక్కడ ఆటంకం జరగకూడదని ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మా ఊరు అమ్మవారి గుడిలో పూజ చేయించి ఆయన మెడలో ధరించడం జరిగిందండి. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు విజయవంతంగా మొత్తం అన్ని కూడా అనుకున్న కోరికలన్నీ నెరవేరినందుకు మొత్తం అంతా కూడా విజయవంతంగా జరిగినందుకు 101 కోడిని మా పోలేరమ్మ తల్లికి మొక్కుకొని ఆయన అనుకున్న కోరికలన్నీ వెళ్ళవేళలా నెరవేరాలని చెప్పి నిన్ను నూరేళ్ళు బాగుండాలని చెప్పి అమ్మవారికి 101 కోడిని కోయటం జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని సమనాస గ్రామ ప్రజలు మొత్తం అంతా జనసేన పార్టీ నుంచి 101 కోడిని కోయటం జరుగుతుందండి. జై జనసేన, జై కూటమి. నా పేరు బోధులు శ్రీనివాసరావు, సమనసన్ మాది. మేము జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకి సమరస మామిడిపల్లి దొరబాబు 511 వెండిపూరు మాలతోటి ఆయన మారయ్యారండి. ఆ రోజు పోలేరమ్మ ఆశీస్సులతో ఆయన ఇలా అత్యధిక మెజార్టీతో పిఠాపురం నెగ్గారండి. మళ్ళీ పిఠాపురం నెగ్గిన తర్వాత మళ్ళీ 101 కోడి మన అమలాపురం తాలూకు సమరస గ్రామంలో అమ్మవారి పోలేరమ్మ తల్లి గుడికారక మళ్ళీ ఇవాళ కోత్రాలను ముక్కున్నాడు ఆయన ఆశీస్సులు, ఆయన పవన్ గారి ఆశీస్సులు ఇవాళ ఆయన ఉప సర్పంచ్గా ఉండటం మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా ఆనందంగా ఉంది గ్రామం అంతానే. అలాగే ఆయన ఇంకా అత్యధిక మెజార్టీతో అలాగే ఇప్పుడు కూడా ఇది కూటమి ప్రభుత్వం ఎప్పుడు అలా ఉండాలని మేమందరం మొత్తం అంతా కూడా అలా కోరుకుంటున్నామండి. అలాగే మామిడిపల్లి దొరబాబు కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ నిమిత్తం అన్ని ఆయన అలా చేస్తున్నాడు ఎప్పటి నుంచి. అలాగైనా ఎప్పుడు జనసేన పార్టీ గురించి అలాగే చాలా కష్టపడ్డాడు ఆయన. ఇవాళ వరకు కూడా కష్టపడుతున్నాడు అతను. ఆయన దగ్గర మేము అందరం ఉంటున్నాం. అదండి ఇప్పుడు ఆయన ఆశీస్సులు అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం.